హాయ్ అండి, నా పేరు నగేష్ బూర్గు. ఐఎమ్ ఓనర్ ఫర్ బూర్గు బ్రదర్స్ జ్యువెలర్స్. మేము బేగంపేటలో ఉందండి మా జ్యువెలరీ స్టోరు. ఇవాళ మనము నవరత్నాల గురించి కవర్ చేస్తామండి. నవరత్నాలు అంటేనే దాంట్లో వరల్డ్లోనే ఉన్నది 9 అని. 9 ప్రెషియస్ స్టోన్స్ గురించి మాట్లాడతాము. మేము 9 ప్రెషియస్ స్టోన్స్ మా దగ్గర మేము జ్యువెలరీ కోసం వాడతాము. ప్లస్ మనకి పండిత్ చెప్తాడు కదండి, ఉంగరం పెట్టుకోవాలి, డైమండ్ పెట్టుకోవాలి, పర్ల్ పెట్టుకోవాలి, అవన్నీ మేము అమ్ముతామండి. కానీ మీరు మీ అయ్యగారిని అడిగి కానీ, ప్రీస్ట్ని కానీ, ఆస్ట్రాలజర్ కానీ అడిగి ఎన్ని క్యారెట్ కావాలో అడిగితే మేము దాని దగ్గరగా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు బేసిక్ 9 కలర్స్ గురించి చెప్తానండి. ఇది ఫస్ట్ది పర్ల్, వైట్ కలర్లో ఉంటుంది. సెకండ్ది కోరల్, మనం పగడం అంటాము. ఇదేమో హ్యాసోనైట్ అంటామండి ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి గోమేతకము. ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్ అండి, మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది రూబీ ఎంబ్రాయిడ్ అయితే చాలా మందికి తెలుస్తుంది. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ సఫైర్ అండి. మనము బ్లూ సఫైర్ జాతి రత్నాల కింద పెట్టుకుంటే మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బ్లూ సఫైర్ ఎఫెక్ట్ ఒకటి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నా ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్ టైంలో నేను చాలా మందికి వెరీ పాజిటివ్ కావడం విన్నాను. ప్లస్ కొంతమందికి నెగిటివ్ కూడా అయింది. ఆ నెగిటివ్ కూడా కొంచెం ప్రమాదకరంగానే అయింది, యాక్సిడెంట్లు అయ్యాయి. సో మనం మంచి పండితుని దగ్గరికి పోయి మంచి సజెషన్ తీసుకుంటే బెటర్ అండి. ఒక్కసారి కూడా మీకు కొద్దిగా సెంటిమెంటల్ ప్రాబ్లం వస్తే మాత్రం ఈ స్టోన్ మీరు చేతికించి తీసేయడం బెటర్ అండి. ఇది వచ్చేసి ఎల్లో సఫైర్, ఇది కూడా సఫైర్ అంటాము, ఎల్లో సఫైర్ అండి. ఇది వచ్చేసి క్యాట్స్ ఐ, గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం క్యాట్స్ ఐ అంటాము. ఇది కూడా నవరత్నాల ఐటమ్స్ అండి. 9 కలర్లు ఉంటాయి. కానీ మనం దీంట్లో 8 వాడినాం, ఎందుకంటే డైమండ్స్ హోల్స్ చేసి వేయం కాబట్టి. ఇది గోల్డ్ వైర్లో అల్లినామండి. ఇది వచ్చేసి 1,00,000 రేంజ్లో ఉంటుంది ఐటము. మళ్ళీ దీంట్లో కూడా 9 కలర్లు ఉంటాయి. క్యాట్స్ ఐ, హ్యాసోనైట్, బ్లూ సఫైర్, పగడము, ముత్యము, పచ్చ, కెంపు, పుష్పరాగం, అన్ని 9 కలర్స్ ఉంటాయండి. మనం మీకు చెప్పాను కదా డైమండ్స్ హోల్స్ చేయమని, అందుకోసం దీంట్లో డైమండ్ లేదు. ఎవరికైనా కావాలంటే CZAC కూడా ఇస్తాము. సో మనము జ్యువెలరీ పర్పస్కి కాబట్టి 9 ఉండాల్సిన అవసరం లేదు. మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మనం బ్లాక్ డైమండ్స్ అంటామండి. ఇది అందాజా మనకి 1,500 నుంచి 2,000 రూపాయల క్యారెట్ ఉంటుంది. మీకు బ్లాక్ డైమండ్స్ ఎందుకు అంటారు మీరు. ఇది జ్యువెలరీ పర్పస్కి వేసుకున్నప్పుడు బ్లాక్ ఉన్నా కానీ పర్వాలేదండి. ఎందుకంటే జ్యువెలరీకి మనం వేసుకున్నప్పుడు 3-4 గంటలు వేసుకుంటాము. సో రాశి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు దీనికి. ఇది వచ్చేసి కట్ చేసి లోపలికి గోల్డ్ వైర్ వెళ్ళిందండి. సో దిస్ బ్లాక్ డైమండ్ ఇస్ వెరీ ఫేమస్. అదే మనకి ఉంగరాలకు పెట్టుకునే, ఇలాంటి ఉంగరాలకు పెట్టుకునే రవ్వలు మాత్రం 50,000 రూపాయల క్యారెట్ ఉంటే దీనికి మాత్రం 1,500 నుంచి 2,000 రూపాయల క్యారెటే ఉంటుంది. ఎందుకు అంత తక్కువ ఉంటుంది? ఇప్పుడు మనము ఎవ్వరు ఇంత మంచి ఈ క్వాలిటీని బ్యాడ్ క్వాలిటీ అంటాము. బ్యాడ్ క్వాలిటీ కాకుండా కమర్షియల్ క్వాలిటీ అంటాము. సో టోటల్ ఇన్క్లూజన్స్ ఉన్న డైమండ్ని బ్లాక్ డైమండ్స్ అంటారు. సో ఇది ఒకటి వచ్చేసి బ్లాక్ డైమండ్. ఇప్పుడు దీని తర్వాత నేను మీకు ముత్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముత్యాలలో చాలా వెరైటీలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని ముత్యాలు ఉంటాయండి. ఈ పర్టికులర్ వచ్చేస్తే తహేతి పర్ల్స్ అంటారు. తహేతి అనే కంట్రీకి నుంచి వస్తుంది ఇది. దీస్ ఆర్ న్యాచురల్ కలర్. ఈ కలర్ వచ్చేసి ఆ ఏరియాలో అన్ని పర్ల్స్ మాత్రం ఈ కలర్ వస్తాయి. దీన్ని తహేతి పర్ల్స్ అంటారు. ఇది 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుందండి ఈ నెక్లెస్. ఇది వచ్చేసి ఇప్పుడు చాలా ఫేమస్ అండి. మీరు చూసినట్టయితే ఇంగ్లాండ్ క్వీన్ వాళ్ళందరూ ఈ సైజు ఈ టైప్ పర్ల్స్ వేసుకుంటారు. దీన్ని మనం సౌత్ సీ అంటాం. సౌత్ సీ అంటే ఏంది? సౌత్ సైడ్ ఆఫ్ ద సీ, ఇట్ ఈస్ అండర్ ది ఆస్ట్రేలియా, ఇండోనేషియా కింద ఉన్న సీ దగ్గర మనకి ఈ పర్ల్స్ దొరుకుతాయండి. ఈ పర్ల్ నెక్లెస్ కూడా వచ్చేసి 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తుందండి. బట్ ఈ పర్ల్స్ని కూడా మన ఫార్మర్స్ ఫార్మింగ్ చేస్తారు. ఇది ఫార్మింగ్ చేసేందుకు వాళ్ళకి పట్టే టైము 4 నుంచి 6 సంవత్సరాలండి. సో అందుకే ఇవి చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది రూబీ బీడ్స్ అంటాము. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం మాల లెక్క వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి 5 లైన్స్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్. ఈచ్ లైన్ వచ్చేసి 6,000 నుంచి 9,000 అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది లోవర్ లెంత్ ఆర్ హయ్యర్ లెంత్. ఇది వచ్చేసి చాతం రూబీ అండి. దిస్ ఈజ్ అ న్యూ మైన్ రూబీ ఆర్ యూ కెన్ సే దిస్ ఈజ్ అ ల్యాబ్ గ్రోన్ రూబీ. నవ్ డేస్ మనం చాలా వింటున్నాము ల్యాబ్ గ్రోన్ డైమండ్ అండ్ న్యాచురల్ డైమండ్. ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే మనము మన ల్యాబ్లో క్రియేట్ చేసిన దాన్ని ల్యాబ్ డైమండ్ అంటామండి.
ఇది వచ్చేసి మల్టీ సఫైర్ అండి. మల్టీ సఫైర్ అంటే మనం నీలం, పుష్పరాగం గురించి మాట్లాడతాం కదా, మనకు తెలిసిన సఫైర్లు అవి నవరత్నాల్లో ఉన్నాయి. ఏది ఎల్లో కలర్ సఫైర్ అండ్ బ్లూ కలర్ సఫైర్. దీంట్లో వచ్చేసి పింక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. ఇదే సఫైర్స్ని మనము కర్బూజా షేప్లో చేసినామండి. ఇది వచ్చేసి 5 లైన్స్. ఇది 5 లైన్స్ మాల వచ్చేసి అందాజా ఇది సైజు మల్టీ సఫైర్ కర్బూజా బీడ్స్ కొద్దిగా బిగ్ సైజ్ అండి. ఇది మనకి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. పైన చిన్న సైజు, కిందికి వచ్చే వరకు సైజ్ పెద్ద పెరుగుతుంది. ఇది ఈచ్ సింగిల్ లైన్ వచ్చేసి 20,000 రూపాయల లైన్ ఉంటుందండి. పర్ల్స్లో ది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఇది. కాస్ట్లీయెస్ట్ అంటే ఇది బస్రా పర్ల్స్ అంటారు. సౌద్ అరేబియా దగ్గర ఉన్న సీ అండి. ఆ సీకెంచి పుట్టిన పర్ల్స్ని బస్రా పర్ల్స్ అంటారు. సదాం హుస్సేన్ డ్యూరింగ్ ద గల్ఫ్ వార్ ఆ బస్రా అనే సీని అది మొత్తం పొల్యూషన్ చేసేసాడు. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఆయిస్టర్స్ కించి పర్ల్స్ మనకు రావట్లేదు. ఇప్పుడు ఈ బస్రా పర్ల్స్ మీకు ఎక్కడికి వచ్చినాయి, మీకు ఎలా వచ్చినాయని మీరు అడగొచ్చు. ఇప్పుడు కొంతమంది జ్యువెలర్స్ కానీ కొంతమందికి పైసలు అవసరం ఉండి వాళ్ళు అమ్మేసి ల్యాండ్ కొంటాము, అట్లా రీసైకిల్ పర్ల్సే దొరుకుతాయండి ఇప్పుడు బస్రా పర్ల్స్. బస్రా పర్ల్ ఒక నెక్లెస్ వచ్చేసి ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుందండి. దే ఆర్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ వాల్యుబుల్. ఇది ఎంబ్రాయిడ్ గురించి మాట్లాడతాం. కొలంబియన్ ఎంబ్రాయిడ్ అని వస్తుంది, రష్యన్ ఎంబ్రాయిడ్ అని వస్తుంది, లోకల్ ఎంబ్రాయిడ్ వస్తుంది. సో దాని మీదకించి ఇది రష్యన్ ఎంబ్రాయిడ్ అండి. లాస్ట్ 3-4 ఇయర్స్లో దీని గురించి ఫ్యాషన్ చాలా ఉన్నది. ఎందుకంటే వైటిష్ గ్రీన్ టించ్. ఇప్పుడు ప్రతి వాళ్ళు మన రూబీ నెక్లెస్, డైమండ్ నెక్లెస్లో దీని కింద హ్యాంగింగ్కి వాడుతున్నారు. సో ఈ ఎంబ్రాయిడ్ నెక్లెస్ వచ్చేసి మన దీంట్లో క్వాలిటీలు ఉంటాయి. ఇది రష్యన్ ఎంబ్రాయిడే కాక AAA క్వాలిటీ ఎంబ్రాయిడ్ అండి. ఇది అప్రాక్సిమేట్లీ 85,000 రూపీస్ రేంజ్లో ఉంటుంది. ఇది నీలం అండి. నీలం అనొచ్చు, తెలుగులో నీలం అంటారు. బ్లూ సఫైర్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా నీలం అనగానే నేను చెప్పాను కదండి, కొంచెం కాషియస్ ఉండాలి, అయ్యగారిని అడగాలి, ప్రీస్ట్ని అడగాలి, అస్ట్రాలజర్ని అడగాలని. ఇది ఆర్నమెంట్ పర్పస్ మనం వేసుకున్నప్పుడు మనకి ఏం అవసరం లేదండి, ఎవరిని అడిగే అవసరం లేదు, మనం కొని వాడుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే దీని బదులు మీరు టాన్జనైట్ కొనండి. మీకు కొద్దిగా సెంటిమెంట్ ప్రాబ్లం ఉంటే టాన్జనైట్ కూడా సేమ్ కలర్ సేమ్ షేడ్లో వస్తుంది. సో టాన్జనైట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ ఇఫ్ యూ లైక్ బ్లూ కలర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీలం కలర్. ఈ సీరియల్లో మనం ఇప్పటి వరకు నవరత్నాల గురించి మాట్లాడుకున్నామండి. నవరత్నాలు కాకుండా కానీ ఇంకా వేరే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. దే ఆర్ ఆల్సో వెరీ కాస్ట్లీ. నవరత్నాలు అంత ఎక్స్పెన్సివ్ ఏనండి. దాంట్లో ఒకటి టర్మోలిన్, అది మనకి ఇంచుమించుగా రూబీ కలర్ ఉంటుంది, పింక్ షేడ్ వస్తుంది, పింక్ షేడ్ వస్తుంది. ఇది అది డార్క్ పింక్ వస్తుందండి. ఇది లైట్ పింక్, దీన్ని మార్గనైట్ అంటామండి. ఇది వచ్చేసి ₹50 క్యారెట్కి నుంచి ₹200 క్యారెట్ వరకు ఉంటుంది. ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 10,000 నుంచి 50,000 వరకు వస్తాయండి. మీరు నవరత్నాల గురించి మనం తెలుసుకున్నాం కదండి. మరి ఎన్నో డిజైన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుంటామండి. థ్యాంక్ యూ.